ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. అంగరంగ వైభవంగా సాగుతున్న రథోత్సవ వేడుకలో రథం కింద చిక్కుకున్నారు. వెంటనే స్పందించిన పోలీసులు భక్తుల సహాయంతో రథాన్ని నిలిపివేసి భక్తులను బయటకు తీశారు. ఘటనలో 6 వ్యక్తులు గాయపడగా వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇక ఈ బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. అంగరంగ వైభవంగా సాగుతున్న ఈ రథోత్సవ వేడుకలో రథం కింద కొంతమంది భక్తులు చిక్కుకున్నారు. వెంటనే పోలీసులు స్పందించారు. అటు భక్తుల సహకారం తీసుకొని ఆ రథాన్ని నిలిపివేయడం జరిగింది. భక్తులను అయితే బయటకు తీశారు. ఘటనలో 6 వ్యక్తులు అయితే గాయపడ్డారు. వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా తరలించడం జరిగింది. కానీ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఈ ఘటనకు గల కారణాలేంటి, ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, అంతా అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ రథోత్సవంలో ఉన్నట్టుండిగా ఈ ఆకస్మిక పరిస్థితికి గల కారణాలేంటి? సుమారుగా 2 లక్షలకు పైగా భక్తులు హాజరయ్యే ఈ రథోత్సవ వేడుక కోసం పోలీసులు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే భక్తుల అత్యుత్సాహం వల్ల ఏదైతే రథము ముందుకు ఎట్టే క్రమంలో కింద చక్రాల కింద కొన్ని మొద్దులు పెద్ద పెద్ద చెక్క దొంగలు లాంటివి వేస్తారు. వాటి సహాయంతోనే ఈ రథాన్ని ముందుకు నెడుతుంటారు. అయితే ఆ చెక్క దొంగలు వేసే క్రమంలో కొంతమంది తోపులాట చోటు చేసుకుంటే ఆ తోపులాట జరిగినప్పుడు ఒకసారి రథం మూవ్ కావడంతో రథం కింద సుమారుగా 6 పైగా చిక్కుకోవడం తెలుస్తుంది. వెంటనే పోలీసులు సహాయక సిబ్బంది వెంటనే అంబులెన్స్ ద్వారా కూడా జాకీలు పెట్టి పైకి లేపి, అయితే జాకీలు పెట్టి లేపేంత వరకు వారిని బయటకు తీసే వరకు కూడా భక్తులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా రథం అక్కడే వాళ్ళ కాళ్ళ పైన కొంతమంది నడుముల పైన కూడా ఉండటంతో భక్తులు తీవ్ర నరకయాతన అనుభవించారు. అయితే వెనువెంటనే స్పందించి పోలీసులు జాకీల సహాయంతో రథాన్ని పైకి లేపి వెంటనే వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం ఒక వ్యక్తిని వేరే ఆసుపత్రికి తరలించి తెలుస్తుంది. ఒకరి మినహా మిగతా అందరికీ కూడా స్వల్ప గాయాన్ని తెలుస్తుంది. రేఖ, ఎస్ యోగానంద్, మనం విజువల్స్ లో చూస్తున్నాము ఆ భారీ చక్రాలు, ఆ రథాలు ఏవైతే ఉంటాయో వాటి కింద ఎవరైతే భక్తులు ఉంటారో వారి యొక్క కాళ్ళు అందులో చిక్కుకుపోయి, నడుముల దగ్గర చిక్కుకుపోయి ఎంతో విచారకరంగా పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి, ఎంతో భయానకంగా కనిపిస్తున్నాయి. వారి యొక్క పరిస్థితి ప్రెసెంట్ ఏ విధంగా ఉంది, మరి డాక్టర్స్ ఏమంటున్నారు? రేఖ, చిక్కుకున్న వారందరినీ కూడా పోలీసులు వెంటనే రక్షించి వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి మినహా మిగతా అందరి పరిస్థితి కూడా క్షేమంగా చేస్తుంది. ఒకరికి కూడా లోపల ఇంటర్నల్ గాయాలు కావడంతో వారిని వెంటనే మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాల్సి తెలుస్తుంది. ఆంధ్ర పరిస్థితి కూడా ఎవరికి ప్రాణాపాయం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది చెప్పొచ్చు. లేక ప్రస్తుతం ఎంతో మంది భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. ఘటన జరగడానికి ఎక్కువ మంది భక్తులు పాల్గొని అక్కడ తోపులాట ఏదైనా చోటు చేసుకుందా? అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది, ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది? రేఖ, ఎప్పుడు కూడా కదిరి బ్రహ్మోత్సవాలు అంటే సుమారుగా ఒక్క రథం లాగేందుకు సుమారు 2 నుంచి 3 లక్షల మంది హాజరయ్యే తీరుగా కూడా, అంటే దక్షిణ భారతదేశంలో అతిపెద్ద తీరుగా కూడా ప్రసిద్ధి గాంచింది. ఇటువంటి సమయంలో పోలీసులు కదిరి రెవెన్యూ సిబ్బంది కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాకపోతే మధ్యాహ్నం 12:30, 1 గంట సమయంలో భక్తులు ఎక్కువ ఎండ వేడిమికి తాళలేక కొంతమంది ఈ తోపులాట చోటు చేసుకుని తోపులాట జరిగినప్పుడు ఏదైతే రథం ముందుకు కదిలేందుకు చెక్క దొంగల వేసే క్రమంలో కొంతమంది కిందికి వంగినప్పుడు ఆ తోపులాట చోటు చేసుకోవడంతో రథం కింద పడిపోయారు. వెంటనే గమనించిన సిబ్బంది అలాగే నిర్వాహకులు కూడా రథాన్ని ఆపివేసి వారందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేశారు. అయితే జాకీలు పెట్టి పైకి లేపేంత వరకు కూడా రథం కిందే ఉండటంతో ఆ గాయాల తీవ్రత కూడా మరింత పెరిగి చెప్పొచ్చు. రేఖ, ఎస్ యోగానంద, రథాన్ని లాగడానికి కూడా తాళ్లు వేయడము, కింద కర్రలు వేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో మొత్తం ఎంతమంది రథాన్ని లాగుతున్నారు, సో ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అసలు సిబ్బంది ఎటువంటి పనితనాన్ని అక్కడ కనబరిచారు? రేఖ, వచ్చిన ప్రతి భక్తులు కూడా రథాన్ని లాగాలని అయితే తాళ్ళు ఉంటాయో తాడు పట్టుకుని రథాన్ని లాగాలనే చూస్తూ ఉంటారు. వచ్చి ప్రతి భక్తులకు కూడా అది అందుకోసం వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రథాన్ని నెట్టేందుకు వచ్చారు. అయితే ఆ వచ్చిన సమయంలో చివరికి అంటే ఎండింగ్ స్టేజ్ 12:30 అంటే ఉంటది రథానికి కూడా
ఆ టైంలో కూడా ప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తున భక్తులు ఎక్కువ సంఖ్యలో లేకపోవడం కూడా కలిసి వచ్చింది చెప్పొచ్చు. అయితే ఉదయం 9-10 అంటే మాత్రం పెద్ద సంఖ్యలో భక్తులు ఉండేవారు, మరింత ప్రమాదం తీవ్రత ఎక్కువ ఉండేది. కానీ అధికారులు కూడా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుని డ్రోన్ కెమెరాలతో కూడా నిత్యం పర్యవేక్షిస్తూ ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువ ఉంటారో అప్పుడు క్రౌడ్ పోలీసులు కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఒకసారిగా తోపులాట చోటు చేసుకోవడంతో రథం కింద పడే చిక్కులు తెలుస్తుంది రేఖ. ఎస్ యోగానంద్, మరి ఇంత పెద్ద రథోత్సవం జరుగుతుంది, సుమారు 1-2 లక్షల మంది వరకు కూడా హాజరయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ రథోత్సవంలో అధికారుల తప్పిదం ఏదైనా ఉంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇంత నిర్లక్ష్యంగా ఏ విధంగా వ్యవహరించారు? అంతమంది వస్తారు కాబట్టి అంత పెద్ద భారీ రథాన్ని లాగాలంటే అటుపక్క ఇటుపక్క కొంతమంది ఆ తాళ్లు పట్టుకొని రథాన్ని లాగాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా ఒక్కరు మిస్ అయినా కూడా అందరి ప్రాణాలు కూడా పోయే పరిస్థితులు ఉంటాయి. అటువంటప్పుడు ఎవరికి ఏం కాకుండా బారికేడ్స్ కానీ లేదంటే మనుషులతో పాటు ఒక తాడు పెట్టి సెక్యూరిటీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా, అటువంటి ఏర్పాట్లు ఏవి లేవా? అంటే ఉదయం నుంచి కూడా పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. రోప్వే సహాయంతో కూడా ప్రతి రథం చుట్టూ కానీ లేదా భక్తుల చుట్టూ కూడా రోప్వే సహాయంతో తోపులాట చోటు చేసుకోవడం అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టారు. అయితే మధ్యాహ్నం 12:30 సమయంలో 12:30 సమయంలో అంటే ఎండిక్ వచ్చి ఉంటుంది. ఆ సమయంలో భక్తుల అత్యుత్సాహం వల్ల కొద్దిమంది అత్యుత్సాహం వల్ల ఆ చెక్క దొంగల్ని తెరిచేటప్పుడు వంగి ఉన్నప్పుడు ఆ తోపులాట జరగడంతో ఆ తోపులాట జరిగినప్పుడు వారు రథం కింద పడిపోయారు, మధ్యలో కొంతమంది చిక్కుకున్నారు. అదేవిధంగా రథం చక్రాల కింద కొంతమంది చిక్కుకున్నారు. వారందరినీ కూడా పడిన వెంటనే పోలీసులు కానీ అధికారులు కానీ రథాన్ని నిలిపివేసి వారందరూ రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే కొంతమంది రథంతో చిక్కుకోవడంతో వారందరినీ కూడా జాకీల సహాయంతో రథాన్ని పైకి లేపి తీసుకున్న వాళ్ళందరూ రక్షించారు. అయితే ఆ పోలీసులు నిర్లక్ష్యం ఎక్కడ లేదని చెప్పొచ్చు. వెంటనే పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు, పెను ప్రమాదం కూడా తప్పించారని చెప్పొచ్చు రేఖ. ఎస్, పోలీసుల నిర్లక్ష్యం ఏమీ లేదు అని కరెక్ట్ గానే చెప్తున్నారు. కానీ ఎందుకు ఈ విధమైన పరిస్థితి ఏర్పడింది? ఎండ ఉంది, ఓకే, అక్కడ కాస్త ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితులు కనిపిస్తుంటాయి కాబట్టి ఎండ వేరేమికి తట్టుకోలేక వారి యొక్క బిహేవియర్ అనేది ఆ విధంగానే ఉంటుంది. కానీ ఎందుకు పోలీసుల యొక్క చర్యలు స్పాట్ గానే జరిగాయి కానీ ఇంకా అధికారులను ఎక్కువగా అక్కడ స్పెండ్ చేసే అవకాశాలు ఏమైనా ఉండే అవకాశం ఉండేదా? ఖచ్చితంగా, ఎందుకంటే రథం ఎప్పుడు కూడా మొదట స్టార్టింగ్ పాయింట్ ఎక్కువ మంది సిబ్బంది మోహరించి ఉంటారు. అదే ఎండింగ్ పాయింట్ వచ్చేసరికి కూడా కొద్దిమంది నిర్లక్ష్యం లేదా కొద్దిమంది సాఫీగా ఉంది కదా అని ఒక నిర్లక్ష్యంతో కూడా కొంతమంది ఉండి ఉండొచ్చు. ఖచ్చితంగా వారందరిపై కూడా ఈ శాఖపరమైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా నిత్యం రథం నిలిపేంత వరకు కూడా భక్తులు చుట్టూ కూడా అధికారులు కానీ రోప్వే కానీ సిద్ధంగా ఉండి ఉండాలి. కానీ ఎండింగ్ టైం వచ్చేసరికి ఏం జరగదు అన్న ఒక్క కారణంతో నిర్లక్ష్యంగా ఉండటంతో కూడా ఈ ఘటన జరిగినట్టు కూడా భావిస్తున్నారు. వారందరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే చర్యల కంటే ముందు రక్షించే ప్రయత్నాలపై కూడా పోలీసులు కానీ అధికారంగా దృష్టి పెట్టారు, వెంటనే రక్షించారు. ఆ ప్రాణాలపైన ఎవరికి కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పని చెప్పొచ్చు రేఖ. ఎస్ యోగానంద్, ఒకసారి రథము ఆగిందంటే అది కొంచెం కీడుగా కూడా కొంతమంది భావిస్తూ ఉంటారు, కొంతమంది గాయాల పాలయ్యారు. సో దీనికి సంబంధించి మరి అప్పుడు ఆ ఘటన జరిగిన తర్వాత ఎవరైతే గాయపడ్డారో వారిని హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. ఆ తదుపరి రథాన్ని మళ్ళీ ముందుకు తీసుకువెళ్ళడం అనేది ఏదైనా జరిగిందా? అంటే రథం ఇంతవరకు కూడా ఎప్పుడు మనం చూసుకుంటే చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత రథం మధ్యలో ఏదైతే గాయాలు పాల ఎవరు కూడా జరగలేదు. కానీ మొదటిసారి కూడా చరిత్రలో ఇలా జరిగినట్టు కూడా కదిరి దేవస్థానం అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎక్కడ కూడా భక్తులు కూడా పెద్ద ఇబ్బంది లేకుండా కూడా వెంటనే రథాన్ని తిరిగి యథాస్థానానికి తీసుకొచ్చారని తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూడా రథాన్ని తిరిగి ఎక్కడైతే మొదలు పెట్టారో అక్కడ తీసుకొచ్చి నిలిపివేసి పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహించి బ్రహ్మోత్సవాలు ముగియాలని చెప్పి తెలుస్తోంది. అయితే ఈ ఘటన పట్ల ఇటు దేవస్థానం అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తీవ్ర విచారణ వ్యక్తం చేస్తూ ఉన్నారు. జరిగిన దాని పట్ల అన్ని వీడియోలు పరిశీలించిన తర్వాత మీడియా వారిపై బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది రేఖ. ఎస్, థ్యాంక్ యూ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, అటు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అపశృతి అయితే చోటు చేసుకుంది. ఎంతో అంగరంగ వైభవంగా సాగుతున్న రథోత్సవం వేడుకలో ఉన్నట్లుండిగా ఒక్కసారిగా భక్తులంతా కూడా చక్రాల కింద పడి నలిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అంటే వారి యొక్క కాళ్ళు వారు కూడా ఆ చక్రాల కింద ఉన్నట్టుండిగా ఒక్కసారిగా తోపులాట అక్కడ చోటు చేసుకోవడం, అది కూడా సుమారు 12-1 గంటల మధ్యలో, అంటే మధ్యాహ్నం టైంలో ఎండాకాలం కాబట్టి ఆ వేడికి తట్టుకోలేక ఒకరినొకరు తోసుకోవడం వల్ల మరి ఏ విధంగా జరిగింది అనేది కూడా ఇంకా స్పష్టమైన డీటెయిల్స్ అయితే లేదు. కానీ ఈ విధంగా జరిగి ఉండి ఆ నేపథ్యంలోనే కొంతమంది అందులోకి చిక్కుకుపోయారు. ఆ రథాల కింద మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, ఆ భారీ రథాలు మీకు కనిపిస్తున్నాయి. ఎంతో వెయిట్ తో కూడిన రథాల కింద వారి యొక్క కాళ్ళు, రథ చక్రం కింద కాళ్ళు, వారి యొక్క నడుము భాగాలు కూడా అందులో కూరుకుపోయిన పరిస్థితులు ఉన్నాయి. సో సగం బాడీ అందులో ఉంది, ఒక కాలు ఇరుక్కుపోయి కనిపిస్తోంది. వారి యొక్క పరిస్థితి అంటే ఆ ఉక్కిరి బిక్కిరికి తాళలేక వారికి గాలాడని నేపథ్యంలో పక్కనే ఉన్న వారంతా కూడా వారికి సహాయక చర్యలు చేపడుతున్న దృశ్యం
దృశ్యాన్ని కూడా మీరు చూస్తున్నారు. అంత భారీ రథచక్రాల కింద కాళ్ళు నలిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మరి అధికారులు వెంటనే స్పందించారు, అంబులెన్స్ ని తీసుకొచ్చారు, పోలీసులు కూడా వెంటనే స్పందించడం జరిగింది అని చెబుతున్నారు. ఎవరైతే గాయపడ్డారో సుమారు 6 గాయపడ్డారు భక్తులు అని చెబుతున్నారు. వారందరినీ కూడా హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన సెకండ్ బాక్స్ లో చూడొచ్చు. ఎవరైతే గాయపడ్డారో వారందరినీ స్ట్రెచర్ పైన హాస్పిటల్ కి తరలిస్తున్న దృశ్యాలు మీకు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా రథం కింద ఎంతమంది భక్తులు చిక్కుకున్నారు, వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, వారికి సహాయక చర్యలు ఏ విధంగా అందుకున్నాయో ఫస్ట్ బాక్స్ లో మీరు చూడొచ్చు. వెంటనే అక్కడ పోలీసులంతా అప్రమత్తమై అంబులెన్స్లను కూడా పిలిపించడము, క్రౌడ్ అంతా కూడా దూరం జరిపి అక్కడ మేనేజ్ చేసి గాయపడిన వారందరినీ కూడా అంబులెన్స్లలో ఎక్కించే దృశ్యాలు కూడా మీకు ఒక బిగ్ టీవీ స్క్రీన్ పైన థర్డ్ బాక్స్ లో మీరు చూడొచ్చు. హాస్పిటల్ వద్ద ఎవరైతే గాయపడ్డారో వారి యొక్క బంధువులు అక్కడ ఆర్తనాదాలు చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా మీకు కనిపిస్తాయి. హాస్పిటల్ దగ్గర మీరు ఎవరైతే బంధువులు ఏడుస్తున్నారో ఆ దృశ్యాలను కూడా మీరు చూడొచ్చు. గాయపడ్డ వ్యక్తులందరినీ కూడా హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ అయితే జరుగుతోంది. ప్రజెంట్ వారి పరిస్థితి బాగానే ఉంది అంటూ కూడా డాక్టర్స్ చెబుతున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇటువంటి ఘటన జరిగి ఉండకపోతే బాగుండేది అంటూ కూడా చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎంతో సంతోషంగా భక్తుడి రథోత్సవం, దేవుడి యొక్క రథోత్సవం చేయాలనుకున్న భక్తులు ఈ విధంగా గాయపడడం అనేది ఎక్కడ కూడా ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు అంటూ కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎంతో సంతోషంగా జరగాల్సిన ఈ వేడుకలో ఈ విషాదకర పరిస్థితి నెలకొంది అంటూ కూడా చాలా మంది నిరుత్సాహపడుతున్నారు. కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈ విధంగా జరగడము చాలా విషాదకరం అంటూ కూడా మరికొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.